మంచి చేసేవాళ్ళకు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? కీడి చేస్తున్నారు. మంచి పొందుకున్నంతకాలం పొందేసుకుని ఆ తర్వాత చెప్పండి ఏదో విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఆలోచన. ఒకవేళ ఈరోజు ఒక ఛాలెంజ్ ఎదుర్కొన్న ఒక సవాల్లోనే ఉన్నావా? నీ కుటుంబంలో కావచ్చు, నీ తల్లిదండ్రులు నుండి కావచ్చు, నీ స్నేహితుల నుండి కావచ్చు, ప్రతిఘటన ఎదుర్కొన్నావా? కృంగిపోతున్నావు, బాధపడాల్సిన అవసరం లేదో. యు ఆర్ బోర్న్ టు బి ఎ విన్నర్. నువ్వు గెలవడానికే పుట్టావు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ గెలుపు బాటలో నీకు ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకో. ఒక్కొక్క మెట్టు పైకెక్కేసాయి. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రజలందరూ నిన్ను అదింపెట్టి గోతులో గెంటేశారేమో. జాగ్రత్తమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఒక రోజున ఒక స్థానాన్ని తీసుకురాబోతున్నాడు. నిన్ను గెంటేసిన వాళ్ళు కూడా నువ్వు మేలు చేయబోతున్నావు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నిన్ను బాధ పెట్టిన వారికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా నిలవబడబోతున్నావు. ఆ ఉద్దేశంతో దేవుడు నేను ఏం చేయబోతున్నాడు? ఆయన ఆశీర్దిస్తాడు. నేను వెళ్తాను ఎక్కడికైనా స్థానానికి, అప్పుడు వీళ్ళ సంగతి చెప్తాను అనుకుంటున్నావంటే నీ ఇంటెన్షన్ అంత బాగాలేదన్నమాట. బట్ ప్రే లార్డ్, మేక్ మీ ఎ బ్లెస్సింగ్ లార్డ్. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా మేలుకరంగా ఉంటాను ఆయన ప్రార్థన చేయి. దేవుడు నేను చాలా ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళి అద్భుతాలు జరుగుతాయి.